ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాము. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దినమున తండ్రి ఈ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరిచ్చిన భాగ్యముకై సమయంకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఈ సన్నిధిలో మేము పాటలు పాడబోతూ ఉండగా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా స్వరముల ద్వారా, మేము చేయి స్తుతుల ద్వారా తండ్రి, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. Thank you.
ఇస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువగా పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుతా. Thank
నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటును నేను నివసింతును అనే పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని కనబడుతాం.
గాను మన కుటుంబాలను, మన బిడ్డల్ని, మనందరినీ దేవుడు క్షేమంగా ఉంచినందుకు గాను ఒక్కసారి అందరూ లేచి నిలబడినట్లయితే, లేదా మీరున్న చోటనే మోకాళ్ళేసి దేవుడి సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే స్వరాలు తెచ్చి మనమున్న చోటనే మన రెండు హస్తాలు పైకెత్తి మన కన్నులు మూసుకొని మన హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపతో మనల్ని ఇంతవరకు కాపాడినందుకు గాను ప్రతి ఒక్కరూ స్వరం తెచ్చి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దైవం మీకు
జీవితాల్లో ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మా కుటుంబంలో ఉన్నందుకు వందనాలు తండ్రి. యేసయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మా జీవితంలో మీరు ఇంతవరకు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా హృదయములు తెరిచి నీ వాక్యం కోసం మేము వేచి ఉన్నాము తండ్రి. మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని దర్శించండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలైతే ఆసక్తితో నీ వాక్యం కోసం వేచి ఉన్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ వాక్యము ధైర్యము, బలము, శక్తిని అనుగ్రహిస్తుంది తండ్రి. మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆరాధన అంతా మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, అలాగే ఈ వాక్యాన్ని ఆరాధనలో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో చక్కగా ఇంతవరకు మనం ఆరాధన చేసుకుని ఉన్నాం, పాటలు పాడి ఉన్నాం, దేవుడిని స్తుతించి కనపరిచి ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనందరం విందామండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి దేవుని వాక్యాన్ని చూద్దామండి. అందరూ కూడా మీ బైబిల్స్ తెరవండి. తప్పకుండా మీ బైబిల్స్ తెరిచి వాక్యాన్ని చూడాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. మరొకసారి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నేటి పునరుద్ధరణ ఆరాధనలో మీరందరూ సంతోషిస్తున్నారని నమ్ముతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడి వాక్యాన్ని మన వినికిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, ఎంతో చక్కని ఆరాధన ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు స్తుతులైనా. ఈ సమయం అందు నీ మాట చేత మనతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్నవారు, చూస్తున్న వారిని జీవితాలలో నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయినా అల్పుడును అయోగ్యుడిని నన్ను క్షమించి మీ రక్తంలో కడిగి యేసయ్యా, మీరే నీ సిరుచడును మరుగుపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన వాక్యం నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం కదా. నేటి దినాలలో మనకి అందరికీ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానం అండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐ యామ్ ద రాఫా. యెహోవా రాఫాగా మన మధ్యలో ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో ఈ కరోనా గురించి భయంతో మన అందరూ అర్పటిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానా. ఈ వాక్యము చెప్పబడిన సందర్భాన్ని మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే, ఇశ్రాయేలు జీవితాలలో ఒకరోజు జరిగిన అద్భుతం తర్వాత దేవుడు చెప్పిన వాగ్దానం. అయితే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీరు నా కోసం ఎలా జీవిస్తారా అని యేసే కూడా మనం అడుగుతూ ఉన్నాడండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు అనేవారు దేవుని పిల్లలు, మనందరికీ తెలుసు. వారందరూ చాలా సంవత్సరాల పాటు ఐగుప్తు దేశ బానిసత్వంలో ఉన్నారు. వారు ఆ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతం అన్నమాట. ఆ బానిసత్వంలో నుంచి వారిని విడిపించడానికి మోషే అనే నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేయించాడు. అయితే మోషే ఫరో రాజు దగ్గర దేవుడు నిలబెట్టి ఆ యొక్క ఐగుప్తు దేశానికి 10 తెగులు తీసుకొచ్చాడు. వారు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించకుండా ఉన్నందుకు ఎట్టకేలకు దేవుడు అద్భుతం చేసి ఆ ఐగుప్తు రాజు చేతుల్లో నుండి, వారి బానిసత్వంలో నుండి విడిపించాడు. వారు విడుదల పొంది వస్తుంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది.
ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఆగిపోయారు? నేను మిమ్మల్ని విడిపిస్తానన్నాను కదా, ఇదిగో మోషే నీ చెయ్యి చాపు, నీ కర్ర ఎత్తి చూపు అని చెప్పగానే కర్ర ఎత్తగానంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది ప్రియులారా, దేవుడు కార్యాల కొరకై. ఆ ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ నడుచుకుంటూ బయటకు వచ్చేసారు. అయితే తరుముతున్న ఆ ఐగుప్తు ప్రజలు అందులో కొట్టుకుపోయారు. ఈ రీతిగా ఎంతో అద్భుతాన్ని చూసినటువంటి ఇశ్రాయేలీయులు సంతోషంతో పాటలు పాడుతూ కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించారు. ఒక 3 దినాల తర్వాత వారు ప్రయాణం వెళ్తూ ఒక అరణ్యం గుండా వెళ్తుండగా ఏం జరిగిందంటే, వారు త్రాగడానికి నీళ్లు కోసం చూస్తే ఒక చోట ఆగినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి. చేదైన నీళ్లను చూసి వారు పెట్టిన పేరు ఏంటంటే మారా అని పేరు పెట్టారండి. అయితే మరి వారు దేవుణ్ణి అడగాలి కదండి, ప్రార్థన చేయాలా లేదా? పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం చేయాలి? కీర్తనగాడు అంటాడు 142:3 నా ప్రాణము నాలో కృంగి ఉన్నప్పుడు నేను నీకు మొర్ర పెడుతున్నాను నాయనా అంటాడు. దేవునికి మొర్ర పెట్టాల్సింది పోయి వీళ్ళు సనిగారండి, గొనుగారండి, దైవజనుడి మీదకి కోపమేగా వెళ్ళారండి. అయితే దైవజనుడు మోషే వారి నిమిత్తం ప్రార్థన చేయగా దేవుడు ఒక చెట్టును చూపించి ఆ చెట్టుని ఆ నీటిలో వేయమని చెప్పినప్పుడు మారా చేదైన నీరు మధురముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఈ రోజున మనము ప్రార్థన చేస్తే కార్యం జరుగుతాయండి. దేవుడు చూడండి, ఆయన చేసే గొప్ప ఇచ్చిన వాగ్దానం, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాంటిది మరి ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారో తెలుసా? సుమారు 6 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 6 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు వారందరూ ప్రార్థన చేస్తే దేవుడి కార్యం జరుగుతుంది కదా. వీరు భక్తిని విడిచిపెట్టేశారు, ప్రార్థననే మర్చిపోయారు ప్రియులారా. దేవుడిని అడగడం మానేసి సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఎందుకు కష్టం వచ్చిందని చెప్పి దేవుడి మీద రివర్స్ అవుతున్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ COVID-19 అనేటువంటి రోగం ఒక కారణం ఏంటో తెలుసా? ఇది వచ్చినటువంటి ఒక భయంకరమైన శిక్ష. ఈ సమయంలో ఏం చేయాలి? మనం ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి, కృంగిపోక, వీరికిలాగా సనుక్కోక, లేకపోతే పాపంలో పడిపోక ప్రార్థన చేయాలి. దేవుని అంటున్నారు, మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన కార్యాలు చేయడం మొదలు పెడతాడండి. 107వ కీర్తన 33వ సెలవిస్తా ఉంది, దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను అడవిగాను నీటి బొగ్గలను ఎండిన నేలగాను సత్తుగల భూమిని చెవిటి పరగాను మార్చానట. చూడండి ప్రియులారా, నిజమే. ఈరోజు లోకస్తుల యొక్క పాపాల వలనే భూమి ఇలా అయిపోయింది. నేను వాక్యంలోనికి వెళ్ళక ముందు చెబుతున్నాను, కొన్ని ముందు మాటలు తెలియజేస్తున్నాను. ఈరోజు లోకంలో ఎక్కువ పాపం జరగడం, అతిక్రమాల వల్ల, దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి ఈ భూమి మీదకి ఇలాంటి రోగాలు వస్తున్నాయి. ఇటువంటి టైంలో ప్రార్థన చేయాలి. మనకి బాగా తెలిసిన ఒక మాట, మోకాలు నల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయని. మోకాలు నల్లబడటం అంటే మోకాలకి బ్లాక్ పెయింట్ వేసుకోమని కాదు. మోకరిస్తే ఏమవుతుంది? మోకాలు నల్లగా అయిపోతుంది. అంటే మోకాలు నల్లగా అవడం అని కాదు, మోకరించి నువ్వు ఎంతసేపు మోకరిస్తావో నీ జీవితం అంతా తెల్లబడిపోతుందని అర్థం. నువ్వు మోకరించగలిగితే ఈ యొక్క సమస్యకు మనం పరిష్కారం తీసుకురాగలం కదా. మనందరం, నేను, మీరు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ పాపాలు విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి, దేవా యేసయ్యా మా పాపాలు క్షమించయ్యా, నీ రక్తములో మమ్మల్ని కడగండి నాయనా, తండ్రి మీరే మమ్మల్ని కాపాడండి ప్రభువా అని మనం ప్రార్థిస్తేనండి దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తున్నా, నాకు మీరు 3 పనులు చేయండి. ఏంటది? మొట్టమొదటిది యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన దృష్టికి
న్యాయమైనది చేయాలి. మూడవది ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినట్లయితే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు మనం చెయ్యొద్దే, మనమే ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ప్రార్థనతో పాటు చెప్పిన ఈ 3 మాటలు కూడా మనం దయచేసి గమనిద్దాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 1, యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. వినడం అంటే పాటించాలి. ఈ లోకంలోని పాపం రావడానికి ప్రాముఖ్యమైన కారణం మాట వినకపోవడం. ఆదాము అవ్వ ప్రారంభంగా దేవుడు వీరిని సృష్టిలో సృష్టించినప్పుడు వీరేం చేశారు? దేవుడు చెప్పిన పని చేయలేదు. మాట వినకపోవడం వల్ల ఈరోజు లోకంలోనికి పాపం అనేది వచ్చింది. అదే పాపం ఎలా వచ్చిందో మనం మాట వింటే స్వస్థత కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. యెహోవా వాక్కును శ్రద్ధగా వినినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. దేవుని మాటలు అంటాడండి. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుని మాట గురించి భక్తుడు ఏమని సెలవించాడో చూద్దాం ఒకసారి. నీ మాటలు నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. నీ మాటలు నేను వింటున్నప్పుడు నా హృదయమునకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. దేవుని భక్తుడు, ఈ రోజున దేవుని మాటను మనం వింటే ఆశీర్వాదం, దేవుని మాట మనకు లోబడితే ఆశీర్వాదం. గమనించండి, ఒక సైనిక అధికారి ఉన్నాడండి. ఆయన పేరు నయమాను. ఇతని గురించి చిన్న కథలు చెప్తానే. ఇతను కుష్ఠరోగి. ఇతని ఇంటిలో ఒక బానిస అమ్మాయి, పని అమ్మాయి, ఈయన కుష్ఠరోగాన్ని చూసింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, తప్పకుండా స్వస్థత కలుగుతుంది అని చెప్పింది. ఆ దైవజనుడి పేరు ఎలీషా. ఆ దినాలలో ఎలీషా దగ్గరికి నయమాను సైనికుల్ని తీసుకుని వెళ్ళి, ఈ అధికారి కదా, చాలా బంగారం, వెండి వస్తువులు, బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తారా, నాకు ఈ కుష్ఠరోగం ఉంది అని అడిగితే దైవజనుడు ఎలీషా అన్నాడు, నీవు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునుగు, లే, నీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఈయన బాధ అనిపించి మాట చెప్తే వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు భక్తుడు అంటాడు, ఎందుకు సార్ ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే, నేనేదో ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, ఆయన చెయ్యేసి ప్రార్థన చేయకపోవడం కాదు కదా, ఇంకా చూడు వెళ్ళి నీటిలో వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు, 7 సార్లు మునిగి రమ్మంటున్నారు, మన ఊళ్ళో నదులు లేవా అని అంటే, అప్పుడు భక్తుడు అంటాడు కదా పక్కనవాడు, అయ్యా ఒకవేళ దైవజనుడు ఇంకోటి ఏదన్నా చెప్తే మీరు చెద్దురుగా, ఒకవేళ దైవజనుడు చెప్పిన మాట మనం వింటే తప్పకుండా స్వస్థత వస్తుందేమో, మీరు ఒక్కసారి ఆ యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి లేవచ్చు కదా అంటే, ఆ మాట విన్నవాడే ఇష్టం లేకపోయినా వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి లేవడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి మునిగి లేచాడు, ఏమవ్వలేదు. ఇతనికి అసలు విశ్వాసం కూడా లేదండి మనం చూస్తున్నట్లయితే. 2 సార్లు, 3, 4, 5, 6 సార్లు చూశాడు, ఏమీ జరగలేదు. అతని జీవితంలో ఏం జరగలేదు. ఇక సర్లే అని చెప్పి ఇష్టం లేకుండానే 7వసారి మునిగి లేచి చూసేసరికి ఏమైందో తెలుసా ప్రియులారా, ఆయనకున్న కుష్ఠరోగమైన దేహం కాస్త పసి పాప దేహం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థత ఎలా వచ్చిందో తెలుసా? ఇక్కడ ఆ వ్యక్తి చూపిన విశ్వాసం వల్ల, లేకపోతే ఆ వ్యక్తి చూపినటువంటి దేవుని మాటను లోబడటం వలన వచ్చింది. ఆయనకి ఇష్టం లేకుండా వెళ్ళిపోతున్న వాడు అలాంటిది, సరే ఆ మాట వింటాం, చూద్దాం, ఆ మాటను ఒకసారి ప్రయత్నిద్దామని ప్రయత్నించినప్పుడు, మాట విన్నప్పుడు, దైవజనుడి మాట నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడకపోవచ్చు, కానీ దైవజనుడి ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ మాటను విని ఆ మాటకు నువ్వు లోబడితే నయమైన స్వస్థత పొందినట్టుగా నువ్వు తప్పకుండా స్వస్థత పొందుతావు. ఈరోజు దేవుడు మన అందరితో చెప్తున్నాడు, మనం ఇంకెక్కడైనా మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నామా? దైవజనుడు ఎలీషా కూడా మాట వినడం నేర్పించాలనుకున్నాడండి ప్రియులారా. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ రోజున ఎవ్వరు దేవుని మాట వినట్లేదా? వాక్యం మాట వినట్లేదు, సేవకుని మాట వినట్లేదండి. దేవుడు భక్తుడు ద్వారా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం వినాలి, ఆయన మాటలు మనము అంగీకరించాలి.
గమనించండి, దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ ఉండాలి. యెహోవా వాక్కును శ్రద్ధగా వింటే స్వస్థత కలుగుతుందంట. కొన్నిసార్లు మనం విన్న వాక్యం సరిగ్గా వింటున్నామా? ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎర్ర సముద్రంలో దేవుడు నడిపించాడు అని అంటే ఒక వ్యక్తి అన్నాడట, యేసయ్య కృష్ణుడైనడు, ఎర్ర సముద్రం 2 అడుగుల కన్నా నాకు అంత ఎత్తేం ఉండదు అన్నాడట. అప్పుడు వెంటనే నేను అన్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. అదేంటయ్యా 2 అడుగుల కంటే ఎత్తు ఉండదు, అది పెద్ద గొప్ప విషయమే కదా, దేవుని స్తోత్రం అంటున్నావు ఏంటి అంటే, ఆయన ఆ భక్తుడు అన్నాడట, 2 అడుగుల నీటిలో ఫరోను తన సైన్యాన్ని ముంచి చంపేశాడట దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా అన్నాడట. చూడండి, ఇంకో వాక్యం చక్కగా తెలుసు కాబట్టి ఎవరెన్ని మాటలన్నా తప్పిపోకుండా ఉండండి. అలా వాక్యంలో ఉండబట్టి విశ్వాసం కాపాడుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుని మాటను శ్రద్ధగా వింటే మన విశ్వాసం బాగుంటుంది. మన విశ్వాసం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, ఐగుప్తులకు కలగజేసిన ఏ రోగం మీకు రానికుండా మేము స్వస్థపరుస్తానన్నాడు. దానికి మనం చేయాల్సింది ఈ రోజున దేవుని మాటను శ్రద్ధగా విన్నాం. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, నిర్గమకాండం 15:26 ఉంది కదా, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. మన దృష్టికి న్యాయమైనది కాదు, మన దృష్టికి మంచిదని అనిపించింది కాదు, దేవుని దృష్టికి న్యాయం. న్యాయం ఎక్కడ ఉందండి? ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయమే. ఎవరైనా లంచం తీసుకోకుండా పని చేస్తున్నారా? ఇప్పుడు చాలా మంది, అందరూ అనట్లేసుమా, చాలా మంచి వారు ఉన్నారండి, గొప్పవారు ఉన్నారు, లంచం తీసుకోకుండా పనిచేసేవారు ఉన్నారు. దేవుడు మనం తప్పకుండా ఆశీర్వదిస్తారండి. అన్యాయం చేయకుండా పరిచయం చేస్తున్న వారు ఉన్నారు, అన్యాయంగా కాకుండా జీవిస్తున్న వారు ఉన్నారు. తప్పకుండా నీతిమంతులు వాళ్ళ యొక్క పిల్లలు ఆశీర్వదించబడతారని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజున భూమి మీద అన్యాయం పెరిగిపోతుంది, న్యాయం లేదు. యేసుప్రభు వారిని ఒకసారి ఒక ఆయన పరీక్షించాలనుకుని ఒక అధికారి ఏమన్నాడంటే, యేసుప్రభు శిష్యుడైన పేతురు దగ్గర ఈ విషయం నేను మత్తయి సువార్తలో చూడొచ్చు, మత్తయి సువార్త 17:27 చూడొచ్చు, నేను చెప్పేస్తున్నాను వినండి. పేతురు అంటాడు, మీ యేసుప్రభు పన్ను వసూలు కట్టడా, ట్యాక్స్ కట్టడా అంటాడు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి పేతురు రాకముందే యేసు అడుగుతాడు, పేతురు ట్యాక్స్ కట్టేది కుమారులా బయటవారా అంటే, బయటవారయ్యా అంటే మరి మనం ఎందుకు కట్టాలి? అయినప్పటికీ ఆ అధికారులు అభ్యంతరపరచడం ఎందుకు? నువ్వు వెళ్ళి సముద్రంలో గేలమేసి మొట్టమొదట వచ్చినటువంటి చేప నోటిలో ఒక షెకేల్ ఉంటుంది, అది తీసుకుని వచ్చి పన్ను కట్టాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక, నాకు ఒక అరషెకేలు నీకు ఒక అరషెకేలు పన్ను కట్టాను. ఇక్కడ మనం చూస్తే దేవుడు కూడా యేసుప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు న్యాయంగా వెళ్ళారండి. తప్పకుండా న్యాయాన్ని పాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఈ వాక్యం వింటున్నాం, మీలో ఎక్కడైనా న్యాయంగా మీరు లేకుండా ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీకు ఏదైనా పని అవ్వలేదనుకోండి, లంచం ఇచ్చి చేయించుకోకండి, ప్రార్థన చేయండి, దేవుడి కార్యం జరిగిస్తాడు. మొన్న ఏం జరిగిందంటే నా జీవితంలో ఒక కార్యం, ఈ వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి ఒక యాప్ కావాలి, ఫిల్మోరా అనే యాప్. ఆ ఫిల్మోరా అనే యాప్ని యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తూ నేర్చుకున్నాను. ఏం జరిగిందంటే అది $1 ఉంది, కొనడానికి వీలైనట్టుగా. మేము కొనడానికి ట్రై చేసాం, అది కొనడానికి వీలు అవ్వలేదు. అప్పుడు సరే వీలు అవ్వట్లేదు కానీ వాడేస్తున్నాను. కానీ దేవుడు నాతో చెప్పాడు, అలా వాడకూడదు, నువ్వు డబ్బులు ఇచ్చి కొనలేదు కదా, నువ్వు ఎంతో కదా, 2000-3000 ఉంటుంది, అయినా నువ్వు అలా వాడకూడదు. అందరూ వాడినా నువ్వు వాడొద్దు, తప్పది, అది న్యాయం కాదు అంటే వెంటనే వాడడం మానేసి ప్రార్థన చేశాను. వారం రోజుల్లో నా స్నేహితుడు వికీని దేవుడు ప్రేరేపించి తనే ఫోన్ చేసి చక్కగా ఇదంతా ప్రాసెస్ అంతా చేసి మాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. చూడండి, నువ్వు న్యాయంగా వెళ్ళాలని నిలవబడితే దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన బిడ్డలకు అదే నేర్పించాలనుకున్నాడు, న్యాయాన్ని తప్పిపోవద్దు, ఎప్పుడు కూడా అన్యాయంగా జీవించొద్దు, న్యాయంగా జీవించండి, నేను మీకు స్వస్థతను అనుగ్రహిస్తానని. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి యెహోవా రాఫా, మన స్వస్థపరచాలంటే ఒకటి యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి, రెండవది ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, మూడవ దానికి వెళ్దామా అంటే ఆయన ఆజ్ఞలకు విధేయులు.
నిర్గమకాండం 15:26లో ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినలా. ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించాలి, దేవుని మాటలకు మనం లోబడాలి. ఈ వాక్యం చదువుదామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని అందరూ కూడా తీసి చదువుదాం. 8వ వచనం నుండి చదువుదాం. 7-8 వచనాల నుంచి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా దొరుకును, లభించును. హల్లెలూయా. గమనించండి, స్వస్థత వస్తుంది. అక్కడ ఎలా వస్తుంది? దేవుడు ఏమంటున్నాడు? నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించవద్దు, దిక్కుమాలిన పేదలను ఎంట చేర్చుకో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవి, నీకు స్వస్థత దొరుకుతుంది. దేవుని ఆజ్ఞలు, ఇది దేవుని కట్టడ. దేవుడు ఆయన ఆజ్ఞలకు విధేయైన కట్టడలన్నింటినీ అనుసరించి నడచిన ఎడలా నేను ఐగుప్తులలో కలుగజేసిన ఏ రోగం మీకు రానికుండా మనం స్వస్థపరుస్తానన్నాడు. నిజమే, ఈరోజు ఐగుప్తులకు వస్తున్న రోగాలు ఏంటి? మరణం. ఇప్పుడు మరణం లేదండి. కోవిడ్-19 వల్ల ఎంతమంది చనిపోతున్నారు. అప్పట్లో ఐగుప్తు ప్రజల మీదకి మిడతలు వెళ్ళాయి, ఇప్పుడు మిడతలు కూడా వస్తున్నాయి కదండి. అంటే ఎందుకు వస్తున్నాయి? మనం ఆయన ఆజ్ఞలను మర్చిపోయి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోలేక పోవడం వలనే ఇలా వస్తున్నాయి. దేవుడు ఏమంటున్నాడు? మీ రక్త సంబంధికి ముఖం త్రిప్పొద్దు అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో స్వస్థత కలగాలంటే మనం మొట్టమొదటి కలిగి ఉండాలి, మన అందరితో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చల్లారిపోవడం వల్లనే వస్తున్న పరిస్థితులు అన్నీ కూడా. ప్రేమిస్తున్నామా? నీ భర్తను ప్రేమిస్తున్నారండి, భార్యను ప్రేమిస్తున్నారండి, వాళ్ళలో ఉన్న బలహీనతను ఎత్తుపెట్టి చూపిస్తున్నారా? వాళ్ళ బలహీనతలో మీరు బలంగా మారుతున్నారా? మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారండి, మీ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారా? మీ పిల్లలకి మీరు చేయి పట్టుకుని నడిపిస్తున్నారండి, ధైర్యం చెప్తున్నారండి, ప్రేమ కలుగుకుంటున్నారా? తల్లిదండ్రులకి పట్ల పిల్లలు ఈరోజు ప్రేమ కలిగి ఉన్నారా? మీ తల్లిదండ్రులకి మీరు పరిచయం చేస్తున్నారా? సేవ చేస్తున్నారా? లోకంలో హీరోలు చేస్తారు, లోకంలో పనికిరాని వాళ్ళందరి గురించి పట్టించుకుంటారు, కానీ కన్న తల్లిదండ్రుల్ని హైలైట్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ప్రేమ చల్లారిపోయినాయి. సొంత వారికి రక్త సంబంధుల మధ్యలో ప్రేమ తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, రక్త సంబంధికి ముఖం తిరగొద్దు, ప్రేమ కలుగుండు, దిక్కుమాలిన వాడిని చేర్చుకో, వస్త్రమైన వారికి వస్త్రాలు, ఆహారం లేని వారికి అన్నం పెట్టు, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చేస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక్క 3 మాటలు మన హృదయంలో పెట్టుకున్నామంటే, ఈ 3 మాటలు మన హృదయంలో పెట్టుకుని మనం అనుసరిద్దాం. ఈ 3 మన జీవితంలో ఉంటున్నాయా? ఉంటే నీకు ఏ రోగం రాని అన్నాడు ఆయన. ఐగుప్తులలో కలుగజేసిన ఏ రోగం నీకు రాని, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఒకవేళ నీకు కష్టపడుతున్నానయ్యా, ఆయన నాకు చాలా శ్రమ ఉన్నది, నాకైనా ఎలా ఉందంటే నాకు ఈ రోగం ఏంటి, పరిస్థితి ఏంటని అనుకుంటున్నారేమో. ఈ శ్రమలో నుండి దేవుడిని విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని కాపాడు దేవుడు యెహోవాయే, తప్పకుండా కాపాడుతాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు, ఈ ఆరాధనలో పాల్గొన్న మీ జీవితాలలో, మా జీవితాలలో, అందరి జీవితాలలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటి, వాక్కును, దేవుని వాక్కును శ్రద్ధగా విని పాడుదాం. రెండవది, న్యాయముగా జీవితం. మూడవది, ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుద్దాం. స్వస్థతని నీకు ఇస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల దగ్గర మోషేతో దేవుడు చేయించిన అద్భుతం ఏంటంటే, ఆ చేదైన మారానీటిలో ఆ చెట్టును వేయమన్నాడు. చెట్టును వేయమన్నప్పుడు ఆ నీరు మధురంగా మార్చబడింది. చెట్టు రానుకు సాదృశ్యం అండి, ఈ సిలువ రానుకు సాదృశ్యం అండి. నిజమే, ఆ చెట్టు వేస్తే చేదు నీళ్ళు మధురంగా మారిపోయినట్టుగా మన జీవితాలలో సిలువలో మరణించిన యేసయ్య, మరణించి తిరిగి లేచిన యేసయ్య మన జీవితంలోకి వస్తే చేదైన మన జీవితం మధురంగా మారిపోతుందండి.
శాపములో ఉన్న మన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుందండి. రోగములో ఉన్నటువంటి మన బ్రతుకులలోకి స్వస్థత వచ్చేస్తుంది, న్యాయం చేస్తానండి. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు తీసుకొస్తానండి. యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క చెట్టు వేస్తే చేదు పోయి మధురం అయిపోయినట్టుగా మన జీవితంలో యేసు ప్రభు వస్తే, సిలువలో మరణించిన యేసే మన జీవితంలోకి వస్తే కార్యాలు జరుగుతాయి. ఈ వాక్యం వింటున్నాను, నీవు యేసేని ఆహ్వానిస్తావా? నువ్వు అనుకోవచ్చు, నేను యేసయ్య దూరం అయిపోయానండి, నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడా అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు రావాలి కానీ యేసయ్య నీ కోసం చేయి చాచి ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో నీకు ఎవ్వరూ లేకపోయినా యేసయ్య తోడుగున్నాడండి. ఈ లోకంలో నీకు ఎవ్వరూ లేకపోయినా యేసయ్య నేను ఎదురు చూస్తున్నాడండి. ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి, యేసయ్య నాలోనికి మీరు రండి నాయనా, నా జీవితంలోకి మీరు రండి నాయనా అందరూ కూడా అడగాలని కోరుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడే మీరున్న చోటనే ఒక్క నిమిషం మోకరిస్తారా? మోకరించకపోతే మీరు కూర్చొని అయినా ఈ ప్రార్థనలో ఏకీభవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో మీరు అందరూ ఏకీభవించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థత ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు మొదలు మన జీవితంలోకి రావాలి. యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు బాధాకరమైన నీ జీవితం సంతోషకరమైన జీవితంగా మారుస్తాడు. భయముగా ఉన్న నీ జీవితం గొప్ప ధైర్యంతో దేవుడిని దీవిస్తాడు. ఇప్పుడే మీరున్న చోటనే మీ చేతులు ఎత్తి దేవుడిని స్తుతిస్తూ ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. దేవుడి బిడ్డలు ఉన్న చోటని, మీరున్న చోటని అందరూ కూడా మోకరించి, ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలైనా, యేసయ్యా నీకు వందనాలైనా, ప్రభువా నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలైనా. దేవా, ఈ ఉదయకాల సమయమందు తండ్రి నీ మాట నేను వినక తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నీ వాక్కును శ్రద్ధగా విని నయమాను స్వస్థత పొందినట్టుగా నాయన ఈ లోకంలో తండ్రి ప్రతి ఒక్కరూ స్వస్థత పొందాలయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ స్వస్థత పొందాలైనా తండ్రి నీ వాక్కును శ్రద్ధగా వింటామయ్యా. ఎంతో అన్యాయంగా జీవించానయ్యా, నన్ను క్షమించనయ్యా. నీ కొరకు న్యాయంగా జీవిస్తామయ్యా, నీ కొరకు న్యాయంగా జీవిస్తామయ్యా. నా అక్రమం జీవితాన్ని క్షమించునైనా. నీవే కృప చూపయ్యా, నీవే కృప చూపయ్యా, నీవే కృప చూపయ్యా. నీ ఆజ్ఞలకు లోబడి జీవిస్తానయ్యా, ప్రేమ కలిగిన వ్యక్తిగా జీవిస్తానయ్యా. నీ కృపను అనుగ్రహించయ్యా. యేసయ్యా నీవే కాపాడునైనా అని చెప్పి మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ విధంగా అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఈ లోకంలో నీకు తప్ప నాకెవరు లేరు నాయనా. నిన్ను నమ్మి నేను వస్తున్నాను ప్రభా, నీకు వందనాలయ్యా. నిన్ను నమ్మి బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు
మా జీవితాన్ని ఈరోజు మధురంగా మారుస్తావయ్యా. ఇశ్రాయేలును స్వస్థపరిచిన దేవుడవయ్యా, మమ్మల్ని స్వస్థపరచు దేవుడు అయినా, మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని స్వస్థపరిచి, మమ్మల్ని స్వస్థపరిచి. అందరూ మోకరించి లేకపోతే నిలబడి కూర్చుంటే కొన్ని నిమిషాలు ప్రార్థన చేయమని కోరుతున్నాను. దయచేసి శ్రద్ధతో కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. ఇప్పుడే యేసు నామములో స్వస్థత కార్యములు జరుగుతుంది కాక. ఎవరికైతే బలహీనతతో బాధపడుతున్నారో, ఎవరికైతే రోగములతో బాధపడుతున్నారో, యేసయ్యా ఇప్పుడే స్వస్థత జరిగించున్నాయన, ఇప్పుడే స్వస్థత జరిగించున్నాయన. చేదైన జీవితాలను మధురముగా మార్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. చేదైన జీవితాలను మధురముగా మార్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. అందరూ కూడా ప్రార్థిస్తుండగా మాతో కలిసి మీరు కూడా ప్రార్థించమని కోరుతున్నాను. మాతో కలిసి ఇప్పుడే మీరు ఎక్కడున్నా ప్రార్థించమని కోరుతున్నాను. తండ్రి ఇదిగో నాయన, ఎవరికైతే ప్రభువా బలహీనతతో ఉన్నారో, బాధపడుచున్నారో స్వస్థపరచున్నాయన ప్రభువా. ఇదిగో తండ్రి, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయిన వారిని విశ్వాసంలో నడిపించమని కోరుతున్నాను ప్రభువా. కృంగిపోయిన వారిని లేవనెత్తమని కోరుతున్నాను అయ్యా. ఇదిగో మా దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడండి నాయన, రక్షించండి నాయన, మీ హస్తం వచ్చి దీవించండి నాయన. యేసు స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు నాయన, స్వస్థపరచండియా, స్వస్థపరచండియా, స్వస్థపరచండియా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. కోటేశ్వరాకులు గారు ముట్టి స్వస్థపరచండియా, కుటుంబాన్ని ముట్టి స్వస్థపరచండియా. తండ్రి అమ్మగారిని ముట్టి స్వస్థపరచండి, సహోదరు విన్నీని ముట్టి స్వస్థపరచున్నాయన. వీళ్ళకి ఉన్నటువంటి కరోనా వ్యాధి నుంచి పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, పృథ్వీని తన కుటుంబాన్ని నువ్వు కాపాడమని ప్రార్థిస్తున్నాను. సహోదరు ప్రసాద్ గారిని తండ్రి, భాగ్యం గారిని ముట్టి స్వస్థపరచున్నాయన. సహోదరు విజయ గారిని నువ్వు స్వస్థపరచున్నాయన. సహోదరు కార్తీక్ నువ్వు స్వస్థపరచని ప్రభువా. యేసు నామములో COVID-19 నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రభువా, సహోదరు జగదీష్ గారిని బట్టి స్వస్థపరచున్నాయన. జగదీష్ గారికి స్వస్థత దయచేయండి, కుటుంబానికి స్వస్థత దయచేయి ప్రభువా. తండ్రి, నీ బిడ్డల పక్షం నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్వస్థత జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహోదరు ప్రవీణ్ ముట్టి స్వస్థపరచండి, సహోదరి జ్యోతిని ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో COVID-19 తో బాధపడుతున్న ప్రియ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి నాయన. బాగు చేయండి ప్రభువా. మా బంధుమిత్రులను తండ్రి, వాక్యము వింటున్న వారు, ఈ వాక్యం చూస్తున్న వారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, ఎవరైతే ఏ రోగం ఉన్నప్పటికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. పనిచేస్తున్న దురాత్మ కార్యాన్ని యేసు నామములో పడి పొమ్మడిగా తీస్తా ఉన్నా తండ్రి. నీ బిడ్డలు విడుదలవ్వండి, స్వస్థత నాయన, స్వస్థత కొట్టి ప్రభువా. అద్భుతం చేయండి నాయన. ఇశ్రాయేలు జీవితంలో అద్భుతాలు జరిగించిన ఆయన. యేసయ్యా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని నువ్వు చెప్పవయ్యా. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. యేసయ్యా, మా ప్రియ బిడ్డల జీవితాల్లో కార్యం చేయండి. ఇదిగో ఉదయకాల సమయమందు ప్రార్థిస్తుండగానే శరీరంలో నూతన కార్యాలు, స్వస్థత జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రభువా, మరొకసారి మా జీవితాలలో నూతన మార్పు కలిగజేయండి, నూతన కృపను మాకు దయచేయండి. నీకే మహిమ చెల్లిస్తున్నా, నిన్నే కనపరచుచున్నా, నిన్నే స్తుతిస్తున్నా. మా ప్రభువా, ఇంతవరకు ఆరాధనలతోడైనా, పాటలతోడైనా, వాక్యలతోడైనా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డనే నువ్వు దీవించి వారికి తోడుగా ఉండి సహాయం చేసి మహిమగా ప్రభావం మీరు పొందుకోమని యేసు నామములో మా దేశాన్ని కాపాడండి, మా దేశ నాయకులను కాపాడండి. మమ్మల్ని గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ అనస్టే గారిని లేచినాము గారిని దీవించి ఆశ్రయించండి. మంచి ఆరోగ్యం, ఆత్మీయతలు దయచేయండి ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. మా ఆత్మీయతలు కాళ్ళు కుమారపల్లి గారి, శాంరోజు కుమారపల్లమ్మ గారిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, ఆత్మీయతలు దయచేయండి ప్రభా. వారు ముట్టి దీవించి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కాపుదల దయచేయండి. అలాగే బిషప్ తండ్రి సుదర్శన్ కుమారపల్లి గారిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి, నీ కృపలో బలపరచండి నాయన. స్పర్శనయ్య గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అనేక మంది సేవకులు ఉన్నారయ్యా, సేవకుల జీవితంలో కార్యాలు చేయి ప్రభా. సేవకుల జీవితంలో కృప చూపునైనా మందిరాలు తెరవబడాలి ప్రభా. యేసునామములో మందిరాలు అతి త్వరలో తెరవబడి నేను కనబరిచే కృప దయచేయమని కోరుతున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న అక్కడలు కొలువులు తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. యేసయ్యా, ఎవరైతే
ఎవరైతే లోటులో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, యేసు నామములో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడును గాక. కార్యం చేయ ప్రభు. ఇప్పుడే నీ కార్యం నూతనపరచండి, నీ కార్యం త్వరపడి జరిగించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డని, సహకరించిన బిడ్డని, ప్రతి బిడ్డని, సంఘ బిడ్డని, ఇరుసుమండలో సంఘ బిడ్డని, కొత్త బిడ్డల సంఘ బిడ్డని తండ్రి, అలాగే రావులపాలెం పరిసర ప్రాంతాలలో తండ్రి మమ్మల్ని ప్రేమించిన బిడ్డలందరినీ ఈ వాక్యం చేస్తున్న ప్రతి ఒక్కరి పైన నీ దీవెన దయచేసి నీ కృప చూపి మహిమగంత ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చుకున్నట్లు భూమి మీద నెరవేర్చుకునేగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనకు తేక దృష్టికి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము, సమాధానం ప్రభుత్వని అంతరం ప్రియ దేవుని బిడ్డలారా సదాకాలం దేవుడు మీకు తోడు నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. God bless you. ప్రతి వారం ఇదే సమయానికి యూట్యూబ్లోనూ అలాగే బ్లెస్సింగ్ టీవీలోనూ ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మేము దీవించను గాక. మాకు ప్రార్థన చేయండి అని కోరేవారు నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. God bless you. తిరిగి వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. దేవుడు మేము దీవించను గాక. ఆమేన్.